క్షణం ప్రజాక్షేమం కోసం సిద్దిపేట మైనార్టీ గురుకుల కళాశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ కి సంబంధించి సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెట్టడానికి వెళ్తున్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు బాల్మూరి వెంకట్ని అడ్డుకొని విచక్షణ రహితంగా కొట్టి హింసించారు పోలీసులు. దీనికి సంబంధించి హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ లో మెరుగైన చికిత్స తీసుకున్న ఆయన ప్రస్తుతం ఇంటి వద్ద ఉంటున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. ముందుగా నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొంచెం ఇప్పుడే రికవర్ అవుతున్నాను. ఆల్మోస్ట్ ఇన్సిడెంట్ కూడా 8 days అవుతుంది కాబట్టి కొంచెం అప్పటికంటే కొంచెం ఇప్పుడు అట్లీస్ట్ తిరగగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. కంపేర్ అంటే మళ్ళీ ఇంకా దానిపైన యాక్షన్ మోడ్లోకి రెడీ అవుతున్నాను. కరెక్ట్ చెప్పాలంటే మళ్ళీ ప్రోగ్రామ్ చేయని. డాక్టర్స్ ఏమన్నారు సార్? డాక్టర్స్ సంబంధించి అంటే బేసిక్ ఒకటేసారి హెడ్ పైన హార్డ్గా అంటే ఆ ప్యాట్రోల్కి తాకడం వల్ల చిన్నగా యాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి మన బ్రెయిన్లో మైన్యూట్గా. అవి కొంచెం డ్యామేజ్ అయినట్టు ఒక ప్యాచ్ లెక్క ఫామ్ అయింది. అంటే ఒక బ్లాక్ కలర్ డాట్ ఫామ్ అవడం వల్ల గిడ్డీనెస్, మైగ్రేన్, నాసియాస్ వంటి ఫీలింగ్స్ ఉంటాయి. అండ్ పల్స్ అండ్ వైటల్స్ కూడా కొంచెము అంటే నార్మల్కి వస్తలేకుండే. వైటల్స్ కూడా ఫ్లక్చువేషన్స్ ఉంటుండే వైటల్స్వి. సో దానికోసము 2 days హాస్పిటలైజేషన్ ఉండి వైటల్స్ నార్మల్ అయినాక ఆ హాస్పిటల్లో కూడా నన్ను కలవనీకి వస్తున్నా నా టైం పడింది. అది మళ్ళీ రాజ్భవన్ రోడ్ ఉండేసరికి హాస్పిటల్లో ఎవరిని రానియము, మోడీ గారు ఇక్కడనే ఉంటున్నారు అంటే 4 రోజులు ఉండాల్సింది. మళ్ళీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకొని దాదాపు ఇప్పుడు కొంచెం అంటే నిన్ననే స్కాన్ చేపిస్తే కొంచెం రికవరీ అవుతుందని చెప్పాను. ఇంకో 2 days బెడ్ రెస్ట్ కోసం చెప్పాను. అసలు ఏం జరిగింది అని అంటే ఏం చెప్తారు సార్? జరిగింది ఏంటంటే ప్రజలు మీ కళ్ళ ముందు కనబడ్డది అలా జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి నేను పోతున్నా. ఒక విద్యార్థి నాయకులకి ఇక్కడ సమస్యలు ఉన్నా గత 7 సంవత్సరాలకి వెళ్ళి అన్ని ఇష్యూస్ పైన ఏ సమస్య అయినా మాట్లాడడం, దానిపైన కొట్లాడడం నాకు అలవాటు. నా అలవాటు ప్రకారంగానే నా బాధ్యత కూడా విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యత మేరకు ఆ సమస్యల పైన అప్పటికీ ఆలస్యమైంది. 2 రోజుల ముందే నేను పోవాలి. కానీ అక్కడ హుజరాబాద్లో ఒక ఇసుక దానిపైన మాఫియా పైన అడ్డగోలుగా ఇసుక మాఫియా చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని మరుసటి రోజు దీనిపైన మా గీతారెడ్డి గారు మా ఇన్ఛార్జ్ ఉన్నారు పీసీసీకి వెళ్ళి వారి ఆదేశాల మేరకు ఆడ పోయి నేను ప్రెస్ మీట్ అంటే వాస్తవాలు ఏంది, మైనార్టీ గురుకుల పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు ఏంది, ఎందుకు ఆ ఫుడ్ పాయిజన్ జరిగిందని వాస్తవాలు బయట పెట్టడానికి పోయినా. ప్రెస్ మీటే, ధర్నా లేదు, ప్రొటెస్ట్ లేదు, ఏం లేదు. అంటే వాస్తవాలు చెప్పడానికి పోతే చెప్పొద్దు, చెప్తే ప్రజలకి తెలుస్తుంది అని చెప్పి పోలీస్ అని ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ లెక్క వాడుకొని సంబంధించిన జిల్లా శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇంటెన్షనల్గా ఉద్దేశపూర్వకంగా నా పైన దాడి చేయించి. సార్ ఇప్పుడు పోలీసులు కూడా అక్కడ మీరు చెప్పింది వినకుండా ప్రభుత్వం చెప్పినట్లే రివర్స్ అవుతున్నారా మీ మీదకి? అదే కదా అక్కడ జరిగింది. అందుకే నేను అన్నా కదా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ లెక్క పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థని ప్రజాక్షేమం కోసం నిజంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తే నేను చాలా స్పష్టంగా కార్లో కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి చాలా క్లియర్గా చెప్పినాను, సార్ నేను ప్రెస్ మీట్ పెట్టడానికి పోతున్నా, నేను ప్రొటెస్ట్ చేస్తలేను, కావాలంటే మీరు నన్ను ఎస్కార్ట్ చేయండి, నా బండ్లో మీరు కూర్చోండి, వెళ్దాము, ప్రెస్ని అడ్రస్ చేస్తా, దాని తర్వాత నేను గజ్వేల్కి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతాను, మరుసటి రోజు నాకు వేరే కార్యక్రమం ఉందని కూడా చెప్పిన తర్వాత నేను బండ్లకి వెళ్ళి దిగుతలేనని చెప్పి మా ఒక ఎన్ఎస్ఏ సైనికుడిని అక్కడ పిలిచి చేతి ఇరగమని ఏసీపీ చేతి ఇరగొట్టమని చెప్పి ఏసీపీ చెప్తుంటే చేతి ఇరగొడుతుంటే నేను తట్టుకోలేక నేను ఉన్నాక అట్లా ఒక పిల్లగాని జరుగుతుందని చెప్పి నేను బండ్లకి వెళ్ళి దిగిన అది ఆపాలని. ఆపి ఆ పిల్లగాని తప్పించే క్రమంలో దొరికిండు కదా, వీడే దొరికిండు కదా, వీనే కొట్టురు అని చెప్పి ఉద్దేశపూర్వకంగా నా పైన దాడి చేసారు. సరే దాడి చేసిరు, సరే వాళ్ళ ప్రకారము అన్ఇంటెన్షనల్గా జరిగింది అనుకున్నా. దాడి జరిగినాక నాకు నేను అంటే అన్కాన్షియస్ అయిన తర్వాత నేను పెట్రోల్లో లేచినప్పుడు అన్నా నొప్పి లేస్తున్నాను, చచ్చిపోతున్నాను, దవాఖానా తీసుకుపోతారా లేకపోతే పోలీస్ స్టేషన్ పట్టుకుపోతారా? నన్ను పోలీస్ స్టేషన్ పట్టుకోవాలి. నన్ను పండబెట్టింది పోలీస్ స్టేషన్ సీఏ, తోగుట పోలీస్ స్టేషన్ సీఏ టేబుల్ పైన పండబెట్టారు. ఆడ ఆర్ఎంపీ డాక్టర్ మరి ఎంబీబీఎస్ ఒక డాక్టర్ వచ్చి, నేను డాక్టర్ని, ఆయన వచ్చి చెక్ చేసి వైటల్స్ చెక్ చేసి పల్స్ ఆక్సిమీటర్ లేదు, ఆడ ఏమీ లేదు, బీపీ మెషిన్ లేదు, ఏం లేదు, వచ్చి చేతి పట్టుకొని చూసి పల్స్ పడిపోతుంది సార్ ఇమీడియట్ పట్టుకొని. నేను అదే విషయం నేను 2 గంటలకి వెళ్ళి మొత్తుకుంటున్నా, నా పల్స్ పడిపోతుంది, నాకు బీపీ, నాకు ఆయాసం అవుతుంది అంటే పట్టించుకోలే.
మళ్ళీ ఆడున్న మా పీసీ ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేసి వారు అక్కడ ఉన్న సంబంధించిన డీజీపీ గారికి ఫోన్ చేసి డీజీపీ కమిషనర్ గారికి ఫోన్ చేసి కమిషనర్ ఏసీపీకి ఫోన్ చేసి ఏసీపీ సిఐకి ఫోన్ చేస్తే 2 గంటల తర్వాత 6 గంటలకి ఇన్సిడెంట్ అయితే 8 o'clockకి నాకు తొగుట పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయాను. ఇప్పుడు సిద్దిపేటలో ప్రెస్ మీట్ పెడతా అని చెప్పేసి వెళ్తున్నారు. మెయిన్ కాజ్ ఏంటి అంటే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి, అసలు బాల్మూరు వెంకట్ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంత డేర్గా వెళ్తున్నారు. ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు దేనికోసం ఫుడ్ పాయిజన్ అయింది? ఇది మొదటి ఇన్సిడెంట్ కాదు. ఈ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇది 7వ ఇన్సిడెంట్, ఇది 7th ఇన్సిడెంట్. దాని తర్వాత నిన్న ఒకటి జరిగింది, అంటే 8 ఇన్సిడెంట్లు అయినాయి. ప్రతిసారి కూడా ఇన్సిడెంట్ అయినప్పుడు 50 మంది 20 మంది 30 మంది అయితే ఇది మీడియాలో ఎక్కడ బయటకి రాలే. కానీ ఒకేసారి 120 మంది అయ్యేసరికి ఈ అంశం బయటకు వచ్చింది. ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా యాక్షన్ తీసుకోరు ఎక్కడ కూడా. ఎందుకంటే ఈ మైనారిటీ గురుకుల పాఠశాల దాదాపు 3600 కోట్ల ఫండ్ ఏదో ఇచ్చారు దీనికి. ఈ టెండర్స్ అన్ని కూడా ఏం చేశారంటే మహమూద్ అలీ గారి బంధువుకి, ఈ ఫుడ్ కాంట్రాక్ట్ అంతా కూడా మహమూద్ అలీ గారి బంధువుకి ఇచ్చింది. ఓపెన్ టెండర్ సిస్టమ్ కాదు, లోపాయిక ఒప్పందాలు కమిషన్లకు అకృతి పడి వాళ్ళ దాంట్లో వాళ్ళే ఇచ్చుకోర్రేది. ఇచ్చుకున్నప్పుడు ఆ సంబంధించిన ఫుడ్ కాంట్రాక్టర్ని ఆ టెండర్ని క్యాన్సిల్ చేయాలి ఫుడ్ పాయిజన్ అయితే. దాన్ని పక్కన పెట్టి ఇంత ఇన్సిడెంట్ అయినాక కూడా ఆ వాస్తవాలని మహమూద్ అలీ గారి బంధువు ఇదంతా ఎవరు అని క్వశ్చన్ చేయడానికి నేను పోయినా. అసలు ఈ ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరు, వాళ్ళతో మాట్లాడదామని చెప్పి నేను పోయినా. ఎందుకంటే నేను వస్తున్నాను తెలియగానే స్కూల్కి హాలిడేస్ ప్రకటించేసారు 8 రోజులు. హాస్పిటల్లో ఉన్న పిల్లల్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేసారు. నేను అడవి చేసేది ఏంది? సరే హరీష్ రావుని ముట్టడి చేద్దామంటే ఆయన చండీగఢ్లోనే ఉన్నాను, ఆయన కూడా లేడు అక్కడ. నేను అడవి ఏం చేస్తా? మహమూద్ అలీ గారి వాస్తవాలు బయటికి చెప్తా. ఆ చెబుతుంటే అంత నొప్పి ఎందుకు? అంటే నిజాలు చెప్తే కూడా నొప్ప, మాట్లాడొద్దా? అవి చెప్పొద్దు. వీడు మాట్లాడితే వీడిని చూసి ఇంకో 10 మంది క్వశ్చన్ చేస్తారు. సిద్దిపేటలో ఈడ అంటే ప్రజాస్వామ్యం లేదు, ఒక డిక్టేటర్షిప్ లేక ఒక దొరలేక హరీష్ రావు పరిపాలిస్తుండే, ఇంకోటి మొదలవుతాడు వచ్చి వీడు మొదలైతే వీడిని చూసి ఇంకో 10 మంది తయారవుతారనే భయానికి నన్ను ఆపే ప్రయత్నం చేసేది. దీనికి మించి అలా లేనిది అలా మీద ఉన్నదేం లేదు. నేను అడవి ప్రెస్ మీట్ పెడితే నిజంగా వాస్తవానికి ఇష్యూ జరగకపోతే ఈ ఇన్సిడెంట్ అయిన 2 రోజులకి ఇష్యూని తప్పుదో పట్టించి డైల్యూట్ చేయడానికి ఏం చేశారు? వార్డన్ని, ప్రిన్సిపల్ని, వంట మనిషిని, ఆయమ్మల్ని సస్పెండ్ తీసేసారు ఉద్యోగాలకి. వాళ్ళు ఏం చేశారు పాపం? అసలు దొంగ ఎవరితో కాంట్రాక్ట్ ఉన్నారో ఆ ఫుడ్ కాంట్రాక్టర్ది క్యాన్సిల్ చేయలే. మళ్ళీ అయింది, మళ్ళీ ఒక 4-5 కదా ఫుడ్ పాయిజన్ అయినట్టయింది మళ్ళీ 2 days బ్యాక్. అదే కాంట్రాక్టర్ని చేంజ్ చేస్తే అయిపోతుంది కదా. ఇంత పిల్లల ప్రాణాలు పోతున్నా వీళ్ళ కమిషన్లు వీళ్ళకి కావాలి, వీళ్ళ నాయకులకు సంబంధించి వీళ్ళ పార్టీల నాయకులను కాపాడుకోవాలి తప్ప ఆ పిల్లల ప్రాణాల విషయంలో హరీష్ రావుకి చిత్తశుద్ధి లేదు. అన్ని బట్టెబాజ్ మాటలు మాట్లాడుతుండు, అన్ని దొంగ మాటలు మాట్లాడుతుండు. సిద్దిపేట ఎటువంటివి లేవు, అంటే ఎటువంటి సమస్యలు లేవని చెప్తున్నాడు. అక్కడ పోయి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పి నేను పోయినా. దానికోసం ఈ రకంగా దాడి చేశారు. అనేది నేను కాదు, వీడియోలు ఉన్నాయి. ఏసీపీ చేతిచ్చేయమంటుంది, నన్ను కొట్టింది, నా మెడికల్ రిపోర్ట్స్ చూస్తే. దీనికంటే ఇంకేం ఆధారాలు కావాలి? ఏం చేశారు? రికవర్ అయ్యాక మళ్ళీ సిద్దిపేటలో ప్రెస్ మీట్ 100% పోతా. 100% రికవర్ అయినాక మళ్ళీ ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తా. రేపు డాక్టర్ని కన్సల్ట్ చేసినాక మరి 10th, 11th, 12th డేట్ చూసుకొని ముమ్మాటికి సిద్దిపేట పోతా. సిద్దిపేట పోయి ప్రెస్ మీట్ పెడతా. ప్రెస్ మీట్ని అడ్డుకునే ప్రయత్నం చేసిరు అనుకో, ఈసారి ఆపే ప్రయత్నం చేస్తే హరీష్ రావు హైదరాబాద్లో కాలు పెట్టని, హరీష్ రావు బయట తిరగని. ఇది కూడా చాలా స్ట్రైట్ ఇది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో సమస్య పైన స్పందించే ఒక హక్కు సామాన్య పౌరునిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీడియాని కానీ ఎవరినన్నా మొన్న కదా బాసరా IIITలో మీడియాకి ఆంక్షలు పెట్టి మీడియాని లోపల పోనీయలే. గురుకుల పాఠశాలలు ఇవాళ ఎమ్మెల్యేలు పోతారు, పోయి ఫుడ్ తింటారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళని అలౌ చేస్తారు. మేము పోయి ఫుడ్ ఇన్స్పెక్ట్ చేస్తామంటే మమ్మల్ని అలౌ చేయరు, కలెక్టర్ పర్మిషన్ తెచ్చుకోమంటారు. అంటే వాళ్ళకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? మా పార్టీ ఎమ్మెల్యేలు పోయి ఇన్స్పెక్ట్ చేస్తారంటే మమ్మల్ని అలౌ చేయరు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోతే అధికారికంగా వాళ్ళని జాయిన్ చేసి తీసుకుపోతారు. ఎమ్మెల్యే ఏ పార్టీలోనే ఎమ్మెల్యే కదా. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి వెళ్ళి గెలిచినా మన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయా? ఉండయా? అంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి కొన్ని హక్కులు, అధికారంలో లేని ఎమ్మెల్యే కొన్ని హక్కులు అని ఉంటాయా? నిజంగా ఆ రకంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరూ అసలు ఇలా పుట్టుకనే లేదు. నిజంగా ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేయాలనుకుంటే హరీష్ రావు కానీ, ఈటల రాజేందర్ కానీ, సంబంధించిన కేటీఆర్ వీళ్ళెవరు పుట్టుకనే లేదు. ప్రజాస్వామ్యం మర్చిపోయి ఫ్యాసిస్ట్ కంట్రీ లెక్క వ్యవహరిస్తారు కాబట్టి నా కార్యక్రమాలు ఇంత అగ్రెసివ్గా ఉంటుంది.
ప్రజా పోరాటంలో మీరు ఎన్నో ఫైట్స్ చేస్తున్నారు. ఇలా దెబ్బలు తినడం, హాస్పిటల్ ఇవ్వడం మీకు ఏం కొత్త ఏమి కాదు, రొటీన్ అయిపోయింది కాబట్టి దీనికి ఈ ఇన్సిడెంట్కి సంబంధించి మీ పార్టీ హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు స్పందన ఏమొచ్చిందని అంటే, నాకు దెబ్బ తాకంగానే అక్కడ వచ్చిన మా కాంగ్రెస్ శ్రేణులను చూస్తే మీకు అర్థమవుతుంది. నేను హాస్పిటల్ వచ్చే లోపల నాకంటే ముందే లేదు మా విద్యార్థి నాయకునికి పాపం బాధపడుతుండని చెప్పి ఆడొచ్చిన మా జగ్గారెడ్డి ఎమ్మెల్యేని చూస్తే, ఆ జగన్నని చూస్తే మీకు అర్థమవుతుంది. రాత్రి పూట 12 గంటలకు, దాదాపు 10 గంటలకి 2 గంటల వరకు జగ్గారెడ్డి గారు హాస్పిటల్లో ఉన్నారు. వెంకట్కి ఏం కావద్దని అన్ని రకాలుగా అన్ని చూసుకొని డాక్టర్స్తో మాట్లాడి రెగ్యులర్ మానిటరింగ్ చేశారు. జగన్న 12 గంటల పోగానే ఉదయమే పీసీసీ అధ్యక్షులు లేవగానే మొట్టమొదట నా దగ్గరకు వచ్చి డాక్టర్స్ అందరిని పిలిచి నా రిపోర్ట్స్ చెక్ చేసి వారు కూడా కంటదడి పెట్టుకోరు. వెంకట్ నీకు ఏం జరుగుతుంది, ఇంకేం కావాలి దీనికంటే ఎక్కువ, దీనికంటే ఇంకేం రెస్పాన్స్ ఇస్తారు? ఒక సాధారణమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, కింది స్థాయిలో ఒక మధ్య తరగతికి వెళ్ళి వచ్చిన ఒక బల్మూరి వెంకట్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొని వచ్చి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మా పీసీసీ అధ్యక్షులు, మా సిఎల్పి నాయకులు, మా ఏఐసీసీకి వెళ్ళి ఉన్న మా సభ్యులు, మా అగ్ర నాయకుడు, వీళ్ళందరూ నా కోసం తపన పడుతున్నప్పుడు ఇసొంటి ఇంకా 100 చేయని కూడా వెనకకి సంకోచించాల్సిన అవసరం ఉండదు. అది కాంగ్రెస్ పార్టీ రెస్పాన్స్. ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నారంటే టీఆర్ఎస్ని తీసుకొచ్చి బంగారు తెలంగాణ చేసేసా, నెక్స్ట్ బీఆర్ఎస్ని తెచ్చి భారతదేశాన్ని కూడా బంగారం చేస్తా అంటున్నారు. దీని గురించి మీ కమెంట్స్? బీఆర్ఎస్ ఫస్ట్ ఉన్న ఇక్కడ ఏదైతే చెప్పిండో తెలంగాణకు సంబంధించి చెప్పిన హామీలను నెరవేర్చితే బాగుంటుంది. ఆయన ఇప్పుడు ఏంటంటే మొన్నటి వరకు అంతా దాచుకోండు. ఈ దాచుకున్నది రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎక్కడ కక్కిస్తుంది అని చెప్పని కొత్త డ్రామా. ఇక్కడ తెలంగాణ ప్రజలను మోసం చేసుడు అయిపోయింది, ఇక భారతదేశ ప్రజలందరినీ మోసం చేద్దామని బయలుదేరండి. తెలంగాణలో ఏమి అభివృద్ధి చేసిండు, ఆ అభివృద్ధి భారతదేశంలో ఏం చేస్తాడు అంటే, తెలంగాణలో 1,00,000 కోట్లు సంపాదించుకున్న తెలంగాణలో భారతదేశం మొత్తం వచ్చి 1 కోటి లక్షలు సంపాదించుకుంటారు రాష్ట్రంతో. ఏం జరిగింది? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడమా, విద్యార్థులకు విద్యకి దూరం చేయడమా, లేకపోతే రైతులని పంట పండించుకోకుండా చేయడమా? ఏ అభివృద్ధి జరిగింది? లేకపోతే మహిళలకి రక్షణ లేకపోవడమా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణలో జరిగిన అభివృద్ధి ఏంది నేను చెప్తా. మహిళలు బయట తిరగలేకుండా రక్షణ లేదు, రేప్ కేసులు పెరిగినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ ఆత్మహత్యలు పెరిగినాయి, నిరుద్యోగ హత్యలు పెరిగినాయి, ప్రభుత్వం నిరుద్యోగుల హత్యలు పెరిగినాయి, విద్యార్థులు చదువుకి దూరమైనరు, లిటరసీ రేటు పడిపోయింది. ఏమైంది తెలంగాణ వచ్చినాక? ఏమైంది నేను చెప్పన్నా? అభివృద్ధి అంటే రోడ్ల పైన ఏదైతే సంబంధించిన పైన డెకరేట్ చేయడం అయింది, ఫ్లైఓవర్లు కట్టిర్రు, రోడ్ల మధ్యలో గుంతలు తవ్వి చెట్లు నాటిర్రు. చెట్లు అంటే చిన్న మళ్ళీ పెద్ద వేరే పొద్దున ఉపయోగపడేటి కాదు, ఆ చెట్లు నాటిర్రు. ఉపయోగపడేటి తిననీకి తిండి, చదవనీకి చదువు, చేయనీకి ఉద్యోగం, అవి ఉన్నాయా? అవి జరుగుతా అభివృద్ధి జరిగింది. కవితమ్మ ఎంపీ అయింది, ఎమ్మెల్సీ అయింది, సంబంధించిన సంతోష్ రావు రాజ్యసభ సభ్యుడు అయిండు, హరీష్ రావు మంత్రి అయిండు, కేటీఆర్ మంత్రి అయిండు, కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. 2 సార్లు ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో పంట పండించుకుంటుండు, మంచిగా తిరుగుతుండు, ఫామ్ హౌస్లో ఉంటుండు, ప్రజలను పక్కన పెట్టిండు. ఈ అభివృద్ధి అయితే జరిగింది. ఇదైతే కనబడింది, నాకు కాదు, తెలంగాణ ప్రజలకు ఈరోజు కనబడుతున్న అభివృద్ధి ఇది. మూఢనమ్మకాలకు పోయి మంచిగా ఉన్న సెక్రటేరియట్ని కూలగొట్టి ఆ డబ్బు నడబెట్టిండు. హుజరాబాద్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి ఇద్దరి మధ్యలో వ్యక్తిగత పంచాయతీ ఉందని చూపించి, బీజేపీ టీఆర్ఎస్కి పంచాయతీ ఉందని చూపించి ప్రజలని మభ్యపెట్టడానికి ఒక 3,000 కోట్లు వేస్ట్ చేసిండు. ఇది తప్ప వేరే అభివృద్ధి ఏం కనబడుతుంది. మళ్ళీ అయినా సరే ఎలక్షన్స్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందంటారా? కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ప్రజలకు ఉంది, కాంగ్రెస్ని గెలిపించుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ముమ్మాటికి వచ్చే ఎన్నికల్లో ఫుల్ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది. ఆ గెలుస్తుందని ఒక భయం ఉంది కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ కేవలం బల్మూరి వెంకట్ ఒక విద్యార్థి నాయకుడు ఈరోజు బయటికి వెళ్ళి పోరాటం చేసే ప్రయత్నం చేస్తే ప్రతి చోట నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను అడ్డుకుంటారు, నా గలాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ ఏదైతే దీని తర్వాత ఏదైతే ఈ కార్యక్రమం తర్వాత ఏదైతే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేస్తుర్రో, ఆపే ప్రయత్నం చేస్తుర్రో, అంటే బల్మూరి వెంకట అనేటువంటి ఒక్కరిని ఈరోజు అడ్డుకుంటారు. నేను ఏదైతే అంశాలపైన పోరాటం చేద్దాం అనుకుంటున్నానో రేపు పొద్దున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విద్యార్థిని, నిరుద్యోగిని చైతన్యపరిచే విధంగా తిరుగుబాటు అనే ఒక కార్యక్రమం తీసుకొని మా పీసీసీ అధ్యక్షులు, సిఎల్పి నాయకులు, అందరు మాగర నాయకులతో చర్చించి పీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు ఆ కార్యక్రమాన్ని అనౌన్స్ చేసి తెలంగాణలో ప్రతి నియోజకవర్గం తిరిగి ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, యువతి
ప్రశ్నించే విధంగా, ఏదో మన తెలంగాణ విద్యార్థుల రక్తంలోనే ఉంటుంది, రజాకారులను తరిమి కొట్టినప్పటికెళ్ళి ఉంది, తెలంగాణ రాష్ట్రం కూడా అట్లనే వచ్చింది. ఆ ప్రశ్నించే తత్వాన్ని మళ్ళీ ప్రతి విద్యార్థిలో నెలకొల్పే విధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులను తెలంగాణకి వెళ్ళి తరిమి కొట్టి మనము ఊహించుకున్న ఏదైతే బంగారు తెలంగాణను సాధించే వరకు వాళ్ళందరితోటి కలిసి నా పోరాటం ముందుకు సాగుతుంది. మీరు మళ్ళీ బయటికి రావాలి, పోరాటం చేయాలి అంటే మీరు త్వరగా కోలుకోవాలి. విషింగ్ యూ స్పీడీ రికవరీ సార్. థ్యాంక్ యూ సో మచ్.